బబులోని జ్ఞానులు ఎదురయ్యారు. దేవుని జ్ఞానం ఎదుట, అంటే దేవుని యొక్క జ్ఞానం ఎదుట బబులోని యొక్క జ్ఞానుల జ్ఞానం ఏమైంది? వెరితనం అయింది. 2వ అధ్యాయం 2వ అధ్యాయం. కల్దీలను పిలువనకూడని ఆజ్ఞయ్యగా వారు వచ్చి రాజు సమూహమున నిలిచిరి. రాజు వారితో, నేను ఒక కల కంటిని, ఆ కలభావము తెలుసుకునవలనని నేను మనోవ్యాకుల నుండి ఉన్నానగా కల్దీయులు సిరియా భాషతో ఇట్లనిది. కల్దీయులు సిరియా భాషతో, అది కల్దీయుల భాష ఏంటన్నమాట? సిరియా భాష. రాజు చిరకాలం జీవించును గాక. తమరి దాసులకు కలసలవీయుడి, మేము దాని భావము తెలియజేస్తాము. అది వాళ్ళ బాధ. కళ చెప్పాలంటే ఇప్పుడు ఆయన ఏం చెప్తారు చూడండి. రాజుగారు పరిస్థితులు ఎలా ఉంటాయంటే, కళ మర్చిపోయాను, కళ భావాన్ని చెప్పమంటాడు ఆయన. రాజు, నేను దాన్ని మర్చిపోతుంది, కళను దాని భావము మీరు తెలియజేయని ఎడలా మీరు కృతజ్ఞులుగా చేయబడరు. అంటే ఇంకా చంపబడతారనమాట. అదేంటి, కళ్ళ చెప్తే భావం చెప్తారు, అవునా కదా? ఈయన కళ్ళు కానీ వాళ్ళకి, ఈయన కళ్ళు కానీ వాళ్ళకేం తెలుస్తుంది? బబులోను జ్ఞానులు వెరులైన కారణం ఏంటంటే దేవుడే సర్వజ్ఞాని. అర్థమైందా? మానవ జ్ఞానం వెరుతనమైంది కాబట్టి దేవుని జ్ఞానం ఎదుట మానవ జ్ఞానం అనేది అవివేకమైనదే. కళను దాని భావాన్ని కూడా తెలియజేయకపోతే కనుక తెలివిగా చేస్తాను అన్నాడు. ఇంటిని కూడా నాశనం చేసేస్తా అన్నాడు ఆయన. ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు, తిరిగిలేనాడు కదా. ఇంకా వేరే ప్రభుత్వాన్ని ఆశ్రయించడానికి లేదు మనకి, అవునా? ఓ ప్రభుత్వం బాధపడుతుంటే ఇంకో ప్రభుత్వం చెయ్యి అంటే వాళ్ళు వస్తారు. ఎవరికి? మనకి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు వీళ్ళకి. అదే వేరే ప్రభుత్వం దగ్గర పారిపోవడానికి లేదు. ఇంకా కళను దాని భావాన్ని తెలియజేస్తే నా సమూహంలో కళను దాని భావమును తెలియజేయడనగా వారు రాజు ఆ కళను తమ దాసులమైన మాకు చెప్పిన మేము దాని భావమును తెలియజేద్దామని మరలా అది కళని చెప్పండి దాని భావాలు చెప్తామంటారు. మళ్ళా రెండోసారి అందుకు రాజు ఉత్తరం ఇచ్చి చెప్పింది ఏమనగా, నేను మంచి మీరు చూసి కాలహరణం మీరు కనిపెడుతున్నట్లు నేను బాగా కాలము ఉపాయముగా గడపవలనని. 9వ వచనం అండర్లైన్ చేసుకోండి. కాలాన్ని ఉపాయంగా గడపడం. అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట పలకను ఉద్దేశించి ఉన్నారు. మీరు కళను చెప్పకపోయినా ఎడల నేను చెప్పిన మాట ఖండితము గనుక కళను నాకు చెప్పుడి, అప్పుడు దాని భావమును తెలియజేయటకు మీకు సామర్థ్యం కలదని నేను తెలుసుకున్నాను. ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రాజుని ఏం చేస్తున్నారంటే, ఆ వచ్చినప్పుడల్లా ఈయన్ని మర్చిపోయేటట్టుగా ఏదో చెప్తున్నారంట. అర్థమైందా? రాజా తమరికి అది, తమరిది ఇది, అర్థమైందా? మీరు మహాగనులు, మీరు గొప్పవారు అని చెప్తూ అది ఆ ప్రాంతం ఇలా నాశనమైందో ప్రభువా అని చెప్పేసి ఇలా ఏం చేస్తారు, కాలం గడపడం ఆయనకి అర్థమైంది. ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు అంటే సామాన్యుడా? ఆయన ఏంటి ఇలా కాలాన్ని ఉపాయంగా గడుపుతున్నారంటే ఏదో మోసం మాటలు చెప్తే గడిపేస్తున్నారంటే. అర్థమైందా? దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము కూడా కాలాన్ని వృధా చేయకూడదు కదా. కాలాన్ని ఏం చేయకూడదు. మరి ఈ రాజుగారి కోపం వస్తే మరి ఆ రాజుగారికి, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రాజుగారికి, అవునా, చల్లట్టుకుని ఇలా అని అలా పడుకుని ఇలా పడుకుని అలా దొరుకుతా ఇలా దొరుకుతా ఉంటే మనం కూడా కాలాన్ని ఏం చేస్తున్నాం?
యాపన చేస్తాం. మరి కాలయాపన చేయకుండా మంచి పనులు అంటే కాలయాపన జరిగిస్తూ మనం ఆరాధన, మంచి పనులు, అలాగే దేవుడి జ్ఞానం నేర్చుకోవడం, అలాగే ప్రకటించడం, ఈ పనులు లేకోకుండా మనం కూడా సమయాన్ని కాలహరణం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర సెలవులతోనూ టీవీలతోనూ కాలం గడుపుతూ ఉంటే మరి ఈ భౌతికమైన రాజుకే కోపం వస్తే మరి ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రాజుకి ఇంకెంత కోపం ఉంటుంది? ఆయుష్కాలం ఇచ్చి ఈయనైతే ఆయుష్కాలం ఇవ్వలేడు, అవునా కదా? ఎవరో బబులోను రాజు ఏమి ఇవ్వలేడు, ఆయుష్కాలం ఇవ్వలేడు. కానీ పరలోకమందు దేవుడు ఏమిస్తాడు? ఆయుష్కాలాన్ని ఇస్తూ ఉంటాడు. తర్వాత ఆత్మ సంబంధం ఎదగడానికి అవకాశాలను కల్పిస్తూ ఉంటాడు. ఆత్మ సంబంధం ఎదగడానికి ఏం కల్పిస్తాడు? అవకాశాలు కల్పిస్తాడు, అవసరాలు తీరుస్తూ ఉంటాడు. కాబట్టి ఈ భౌతికమైన మానవ రాజు కంటే దేవుడైన రాజు చాలా గొప్పవాడు. మరి ఆ రాజునందున్న మనము, లేకపోతే ఆ రాజ్యం యొక్క ఆ దేవుని యొక్క రాజ్యం పరిపాలనలో ఉన్న మనము కూడా కాలాన్ని ఏదో రకంగా కాలం గడుపుతున్నామేమో. అందుకని ఎపిస్పత్రులు 5:15 ఏం చెప్పాడు? సమయమును ఓనియక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అన్నాడు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన దానికి అంటే ఆయన చెప్పిన పనిని అదైన చేయకోకుండా రాదు కాబట్టి రాకపోయినా తెలియదని చెప్పేసి ఏదో మా కాలు మీద అడిపోవడం, ఏదో చేస్తే ఏదో జరుగుతుంది. ఏదో కాలాన్ని ఉపాయంగా అంటే వాళ్ళు జ్ఞానులు కదా, తమ జ్ఞానాన్ని ఎలా వాడుతున్నారు? కాలాన్ని కాలహరణం చేసేటట్టుగా వాడుతున్నారంట. అందుకని దేవుని పిల్లలుగా మనం ఒకవేళ మనకిచ్చిన జీవిత కాలాన్ని కనుక మనం కూడా కాలహరణం చేస్తున్నామేమో, దేవుని కోపానికి గురైపోతాం. గుర్తుపెట్టుకోండి. సమయం కొంచెమైనా అపవాది పనిచేశాడంట మొదటి శతాబ్ద కాలంలో. సమయం కొంచెమని బహుక్రోధం గలవాడే ఏమయ్యాడు? దేవుని పనికి ఆటంకం చేయడానికి ప్రయత్నాలు చేశారంట. మరి మనకు కూడా మన సమయం కొంచెం అంటాం. మళ్ళీ మనము దేవుని గ్రంథంలో మాటలు చెప్తూ మనం ఏం చెప్తామంటే మన జీవితం చాలా చిన్నదే, అందులోనే ఎన్నో మన పౌరులు చేసుకోవాలి, ఇందులో గడిపేది చాలా తక్కువ అని చెప్తూ ఉంటాం. దాన్ని మనం పాడు చేస్తూ ఉంటాం. నేనా తెలిసిన మనమే ఏం చేస్తున్నాం? పాడు చేస్తున్నాం. ఎవరిలాగా? బబులోను జ్ఞానులాగా. కాబట్టి కాలహరణం చేసేవాడు ఎవరన్నమాట? బబులోను మహాజ్ఞాని. అందుకని కాలహరణం చేస్తున్న వాళ్ళు మనం ఇలా చెప్పొచ్చు అనమాట. బాబు బబులోను జ్ఞానులారా, మీ కాలాన్ని వృధా చేయకుందని చెప్పొచ్చు అనమాట. వాళ్ళే ఉపాయంగా గడిపిన వాళ్ళు అంటారు. అర్థమైనా అర్థవాలేదా? రోజు వచ్చి మాస్టర్ వచ్చి అరే చదువుకున్నారా అంటే చదువుని సంగతి పక్కనెట్టండి సారో, ముందు పరిస్థితులు ఏంటంటే అని మొదలెడతా ఉంటే ఆయనకి అర్థమవుతుందా? అర్థమవుదా? నేను చదివారా అని చెప్పే కొలిది వీళ్ళు ఏదో సంగతులు చెప్పి దాటేస్తున్నారు ఏంటని చెప్పి ఏదో రోజు చెప్పా ఇంకేం మాట్లాడకండి, నేను చెప్పిన దానికి ఆన్సర్ ఇవ్వండి చెప్తారు. అవునా? జ్ఞానం లోకంలో దేవుడు, మనము మానవులు, మనకు కూడా అవగాహన ఉంటుంది అనమాట. ఒకటి అడిగితే కూడా చెప్తే అంత జ్ఞానం లేని వాళ్ళారా. కాబట్టి కాలాన్ని ఉపాయంగా గడపడానికి ప్రయత్నాలు చేయకూడదు. కీర్తన ఉంది మనకి, కాల విలువ తెలియకపోతే కష్టాలు పాలవుతావు కదా. ఇప్పుడు మనము చాలామంది నా వయసులో వచ్చేటప్పటికి బైబిల్ నేర్చుకోవాలనే తృష్ణ, చాలా తీవ్రత అనే మాట బైబిల్లో వాడాడు. అదే రోమపత్రిక 12:10-11 అనుకుంటా. అత్యాసక్తి అనే మాట వాడాడు గ్రీకులు. తీవ్రతను ఏమన్నాడు? అత్యాసక్తి అనే మాట వాడాడు. అంటే మనము ఏ సమయంలో నేర్చుకుంటే ఆ సమయంలో నేర్చేసుకుంటే ఇబ్బంది ఉండదు. కానీ ఈ నేర్చుకునే అంటే కాలం దాటిపోయిన తర్వాత మనకి ఎంత అత్యాసక్తి ఉన్నా మన సమస్యలు, మన బాధలు, మన ఇబ్బందులు మనం ఏం చేస్తాయి? అణిచి వేస్తాయి. అవునా కదా? ఇప్పుడు తండ్రిగా బాధ్యతలు నెరవేర్చాలి. అవునా కదా? అలాగే ఒక కుటుంబ యజమానుగా, లేకపోతే ఒక పిల్లలకు వివాహాలు చేసినట్టు వాడుగా ఒక
పెద్దవాడిగా ఒక బాధ్యతల్ని ఏం చేయాలి, నెరవేర్చాలి. మరి అవన్నీ చూసుకుంటూ ఉండాలి. ఇటు బైబిల్ నేర్చుకోవాలంటే ఏముంది, ఇక్కడ క్లాసుని మళ్ళీ అక్కడ పనుల్లో పడిపోతే మళ్ళీ ఏమైపోతాం, ఇదంతా మర్చిపోతాం. అదే మనం ఏ సమయంలో నేర్చుకోవాలో సమయంలో నేర్చేసుకున్నాం అనుకోండి, చనిపోయేంత వరకు మర్చిపోం. మనం చనిపోయేంత వరకు కూడా మర్చిపోం. అందుకని దేవుని పిల్లగా చెప్పండి, కాల విలువ తెలియకపోతే. నేను ట్రైనింగ్ అవుతున్న కొత్తలో ఏం చెప్పేవారంటే, ఆ ట్రైనింగ్ అయ్యి వాకింగ్ బోధిస్తున్న సమయంలో నన్ను ఎన్నుకోరు అనమాట. మీ వయసులో మేమంతా గాల్లో తిరిగేవాళ్ళం. అంటే గాల్లో అంటే ఏంటి, లోకంలో అన్నీ అనుభవించాలని తిరిగాం. ఇప్పుడేమో క్లాస్కి వస్తాకేమో లేకలేకపోతున్నాం, అదే క్లాస్ ఎంకలేకపోతున్నాం, పొద్దున్న సాయంత్రం కూర్చోలేకపోతున్నాం, రాసుకోలేకపోతున్నాం అని చెప్పేసి బాధపడేవారు అనమాట. అప్పుడు నాకు విలువ అర్థమైంది. ఓహో, నేను ధన్యుడిని అనమాట, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాను, వయసులో నేర్చుకుని అని సంతోషపడ్డాను అనమాట. అలాగే ఎవరైనా ఒకవేళ ఉన్నవాళ్ళు చెప్పాలి. ఏదో కూడా అనుభవం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు కదండి. వృద్ధాప్య అదే వయసు మధ్యరేఖ వయసు వచ్చి ఇప్పుడు వాక్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉందండి, కానీ కుటుంబాన్ని పోషించాలి, ఎక్కడికి ఒక వ్యక్తిగతంగా వెళ్ళడానికి ఉండదు. రెండోది పిల్లల బాధ్యతల్ని, వాళ్ళ అవసరాలని, ఇంటి సంరక్షణ అన్నీ చూసుకోవాలి, ఉద్యోగం చేయాలి. ఈ పరిస్థితుల్లో మేము వాక్యం నేర్చుకోలేకపోతున్నాము అని ఈ కోల్పోయిన వాళ్ళు ఏం చేయాలంటే యవనస్తులకి ఏం చెప్తా ఉన్నారు, తమ అనుభవాన్ని చెప్తూ ఉన్నారు. అప్పుడు సంఘం ఏమవుతుంది, ఆలోచన చేస్తారు. మీకు అర్థమైనా అర్థవాలండి, రైట్? అందుకు కల్దీయులు ఇలాగ ప్రత్యుత్తరమిచ్చి, భూమి మీద ఏ మనుషులను రాజు అడిగిన సంగతి చెప్పగలరు. ఇంకా అర్థమై అంటే అయ్యా మీరు కాలం గడిపి రాజుకు అర్థమైన తర్వాత చెప్తున్నారు వాళ్ళు. మీరు అడిగిన దాన్ని ఎవరు భూమి మీద ఉన్నవాడు ఎవడో చెప్పలేడు. కానీ వీళ్ళకి తెలియదు ఏంటంటే దేవునికి సంబంధించిన వాడు చెప్పగలుగుతాడనే సంగతి వీళ్ళకి తెలియదు. వాళ్ళు అర్థమైందా, నేర్చుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆ విషయాన్ని ఎవరు చెప్పలేరు అనమాట. అది ఎవరు చెప్పగలరో చెప్పాడు అక్కడ. ఏ చక్రవర్తియు అధికారియు సత్యనారాయణ యొద్దకు గాడిద విద్య గలవాని యొద్దకు కల్దీయుల యొద్దకు ఇంటి సంగతి విచారింపలేదు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైందంటే సాధ్యంగా ఉంది. దేవునికి అదనమాట, దేవునికి కాక మరి ఎవరికి సంగతి తెలియజేస్తారు. దేవుడికి తప్ప ఇది ఎవరికి తెలియదు. వాళ్ళ యొక్క భాషలో దేవతలని వాడారన్నమాట. దేవతల నివాసులు శరీరం మధ్య ఉండవు కదా. అందుకు రాజు కోపం తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని నాలునంతరిని సంహరింపవలనని ఆజ్ఞించాను. అది అంటే వీళ్ళందరూ లేకపోయింది అన్నాడు అంతే. ఇంకా అంతేనా, కాలాన్ని ఉపాయంగా గడిపారు కదా, అదొకటి. తర్వాత ఇంకేం చెప్పలేమేమని ఒప్పేసుకున్నారు. ఇంకా అందుకని లేదు తీసేయండి అన్నాడు అంతే వాళ్ళందరూ. ఇంకా రాజు తీసేయమని తీసేయాలి అంతే కదా. ఎవరిని బ్రతకనిచ్చాలో వాళ్ళు బ్రతకనిస్తాడు, ఎవరిని తీసేయాలని కూడా తీసుకున్న ఆ మనస్తత్వం ఎవరుంటే ఈయన ఎవరో కాదు, రాజు. 5వ అధ్యాయం చూడండి, 19వ వచనం. రాజా నీ తండ్రి యొక్క నెబుకద్నెజరునకు ఇచ్చెను అధికారం. దేవుడు అతని కట్టి మహాదర్శని ఇచ్చినందున తాను ఎవరిని చంపగోరునో వారిని చంపాను, ఎవరిని రక్షింపగోరునో. చూసారా, ఆయనే కదా. ఇంకా భూమి మీద సుప్రీం ఆయనే. ఆయన నియమించిన వాడు దేవుడు. కాబట్టి ఎవరిని చంపాలనుకున్నా ఆయన చంపేసేవాడు, ఎవరిని బ్రతికించాలనుకున్నాడు బ్రతికించేవాడు. మరి అలాంటి వాడు ఏం చేయమన్నాడు, తీసేయమన్నాడు అంతే, చంపేయమన్నాడు కాదు. ఈ శాసనము బయలుదేరటం వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూసిరి. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజకీయ సంరక్షకుల అధిపత్యకు అర్యోధు వద్దకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేశాను. రాజు వద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన అర్యోకునగా అర్యోకు ఆ సంగతి దానియేలునకు తెలియజెప్పాను. అప్పుడు దానియేలు రాజ సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యను, మిషాయేలును, అజర్యను సంగతి తెలియజేసి తాను తన స్నేహితులను
బబులోనులో తగిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకున్నాడని వారిని హెచ్చరించాను. అది అంటే భక్తి అనమాట. అర్థమైందా? కళని భావాన్ని చెప్పాలంటే ఆయన కళను కానీ మనం ఏం చెప్తాం, మన భార్య కళను కానీ మనం చెప్పలేదు. నేను అంతేనా? మన కళను కానీ వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు చెప్తేనే కానీ మనకు తెలియదు. అలాగా రాజుగారి కళను ఎవరు చెప్పలేదు కాబట్టి దేవుడే తెలియజేయదు కాబట్టి దేవుడిని అడగనే చెప్పాడు అనమాట. 19వ అంతటా రాత్రి ఎంతో దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడింది కనుక దానియేలు పరలోకమందున దేవుని స్తుతించెను. కాబట్టి బయలుపరిచాడు అనమాట. దేవుని అడగడం వల్ల ఏం చేశాడు దేవుడు? భక్తే కాదా? గుర్తుపెట్టుకోండి. అందుకని జ్ఞానం కొద్దిగా దేవుణ్ణి అడగమన్నాడు. అందువల్ల దేవుణ్ణి అడగడం ద్వారా ఆ కళభావాన్ని బయలుపరచబడింది. అందుకు దేవుని స్తుతించాడు. చూడండి, ఒకటి దేవుడు ఏం కలిగిన వాడు? జ్ఞానము బలము కలవాడు. యుగములన్నిటిను దేవుని నామము స్తుతించబడాలి. అండర్లైన్ చేయండి. రాజులను ప్రోత్సహించు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానము అనుగ్రహించబడినై ఉన్నాడు. దేవుడు ఏమేమన్నాడంట? కాలాలు సమయాలు మార్చేవాడు, రాజును నియమించి తోసివేశాడు. అంటే సర్వాధికారం కలిగిన వాడు. ప్రపంచంలో ఉన్న రాజులందరి మీద సర్వాధికారం కలిగినట్టు వాడు. రాజును నియమించి త్రోసివేసేవాడు అనమాట. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాసము ఆయనతో ఉన్నది. మా పితరుల దేవా, నీ వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేస్తున్నావు కనుక నేను నిన్ను స్తుతించు కనపరుచున్నాను. ఏదైనా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేస్తువని దానియేలు మరలా చెప్పాను. ఎట్లునగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపజేయుటకు రాజు నియమించిన అయోగ్యతకు వెళ్ళి బబులోనులోని జ్ఞానులను నశింపజేయవద్దు. నన్ను రాజు సముఖమునకు తోడుకొని పోము. నేను ఆ కలపావమును రాజునకు తెలియజేస్తాను. కావున అయ్యోకు రాజునకు భావము తెలియజెప్పగల ఒక మనుషుని చెరపట్టబడిన యూదుల్లో నేను కనుగొంటినని రాజు సముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజు సన్నిధికి తోడుకొని పోయాను. రాజు, నేను చూసిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు సఖ్యమా అని బెల్తెషాజరు అను దానియేలును అడగగా దానియేలు రాజు సముఖంలో ఇలాగ ప్రతిష్ఠించాను. అద్భుతమైన మాట ఇది. అది 28వ వచనం అండర్లైన్ చేసుకోండి. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడి విద్య గలవారైనను సపూర్ణగాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియజెప్పగలరు. అది మీరు అడిగింది మానవులు ఎవరూ చెప్పలేదు. మానవ జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరూ చెప్పలేదు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. 28 క్షమించి. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒక్కడు పరలోకమందున్నాడు. అది అండర్లైన్ చేయండి. అంత దినముల యందు కలగబో దానిని ఆయన రాజు నెబుకద్నెజరునకు తెలియజేశాడు. తమ రాజ చివరిలో జరగబోయే సంఘటనలు అన్నమాట. తమ రాజ్యం యొక్క ముగింపులో జరగబోయే సంగతులని తమకు తెలియజేశాడు. తమ రాజ్యం తర్వాత ఏమి రాబోతుందని. తాము పడక మీద పడుకుండగా మనుషులో కలిగిన స్వప్న దర్శనములు ఏమనగా, చూడండి, తమరు పడక మీద పరుడుగా తమ మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏమనగా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని పడక మీద పరుండి మనోచిత్త గలవారై ఉండగా మర్మములను బయలుపరచేవాడు కలగబో దానిని తమరికి తెలియజేశాను. ఏమిటనమాట, సర్వసాధారణంగా ఆస్తులను కూడా ఎవరికి అప్పచెప్దామా లేదా ఏమవుతుందా అని ఆలోచిస్తాడు. అధికారం కలిగినవాడు కూడా తర్వాత ఎవరికి వెళ్తుందా అని కూడా ఆలోచిస్తారు. అలాగే ఒక్కొక్కసారి రాజకీయ సంబంధమైన వాళ్ళు, పరిపాలన చేసేవాళ్ళు అలాంటి మనోచేత కలిగి ఉండటం అనేది సహజమే అన్నమాట. అలాగే మనోచేత కలిగిన వాడే ఏం చేశాడనమాట, ఆయన తర్వాత ఎవరు రాజు అవుతారు, నా తర్వాత ఏమైపోద్ది రాజ్య పరిపాలన అని
మనకుండే మన కుటుంబంకుండే చింత, ఆయనకేమో ప్రపంచాన్ని పరిపాలించే రాజుకుండే చింత ఆ చింత. అదైంది. అలాంటి రాజే చింతపడి ఉన్నాడు. మనకేమి ఏ చింత ఉండకూడదంట. అవునా? ఏ చింత సీకు ఏమవ్వకూడదంట, ఉండకూడదంట. అప్పుడు ఏం చెప్పాలి మీరు? ఏం చెప్పాలి? ప్రపంచాన్ని పరిపాలిస్తున్న వాడే ఏముంది? చింత ఉంది. కాబట్టి మనం చింతపడటంలో ఆశ్చర్యపడకు. ఆ చింత అంతా ఆయన మీద వేసామని చెప్పాడు కాబట్టి చింత ఆయన మీద వేయమని చెప్పాలి. కాబట్టి చింత లేని వాడు ఎవరైనా ఉన్నాడు ప్రపంచంలో? అమ్మ ధనవంతులు అందరూ హాయిగా ఉన్నారనుకుంటారు. ఎందుకు? ఆస్తి ఎక్కువ ఉంటే ఎంజాయ్ చేయొచ్చు అని ఎందుకు అనుకుంటారు? ఆ జీవితంలోకి వెళ్ళక ఈ ఏరియా ఎమ్మెల్యే అయితే ఎంత బాగున్నాం, అక్కడికి వెళ్తే తెలుస్తుంది మీకు చింత. నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత నా బతికేమవుతుందా అని, మళ్ళా వస్తానా రానని అంతేనా? లేకపోతే ఎవరైనా లేపేస్తారా అని ఉంటాయి ఉండవా? రాజకీయ నాయకులు ఉండే చింత వాళ్ళది. వాళ్ళు బాబు నిలబడి ప్రసంగం చేస్తున్నా వాళ్ళకి భయంగానే ఉంటుంది. పక్క నుంచి ఇలా కళ్ళు వేసుకుని చూస్తున్నా వాళ్ళు ఏం చూస్తారో అర్థమైందా? బాంబే ఎత్తే అలా చూస్తూ ఉంటారు. అంతేనా? ఇందిరాగాంధీని ఎవరు చంపేశారు? అనా కదా? కాబట్టి ఏదో మనుషులకి ఉండడం కోసం ఇలా చూస్తూ ఉంటాడు. ఏదిలో అంటాడు. ఆడికి ఎన్ని లక్షలో జీతమో తెలియదు. ఏం చూస్తాడు చెప్పండి? ఏ అని చెప్పేసి అలా గిరటెత్తి అట్టుకుంటాడా కళ్ళుతో? కాబట్టి ఏదో ఊరకనే గొప్పతనం కోసం, అంతే, ఏదో ఇది కోసం. అందువల్ల అదే బాంబు అట్టుకుని వస్తే రాజీవ్ గాంధీ దగ్గరికి అపరాయిలో ఇలా చూసేవాళ్ళు అపరా గ్రహించారా? పని బాంబు ఒళ్ళో ఉందని గ్రహించారా? గ్రహించలేదు. నేను 5వ తరగతి చదువుతున్నాను. అప్పుడు రాజీవ్ గాంధీని బాంబుతో లేపేసిన ఒక ఆవిడ అవునా, అది టెలివిజన్లో చూపించారన్నమాట. ఏజెన్సీలో ఉన్నాను నేను కూడా, అశ్వరపేట. అది అక్కడ టీవీ ఉంది. దానికి పదే చూపిస్తారు కదా. టీవీలో వచ్చింది అదే. రాజశేఖర్ తెచ్చుకున్నప్పుడు కూడా పదే చూపించి గుండె అప్పుగా చేసేది అన్నారు. అయ్యి బాబు మా ఓటు చచ్చిపోయాడు అనుకో. అప్పుడు కూడా అలాగే రిపీట్ అనమాట. ఏది అక్కడ దాకా బాంబు పెట్టుకోవడం రావడం, అక్కడ మళ్ళీ డామ్ అని వెళ్ళిపోవడం, ఇవన్నీ రిపీట్ చేసి చూపించారు. అంటే మరి వీళ్ళు ప్రధానమంత్రిని లేపేయడానికి ఆలోచించినప్పుడు ఈ సెక్యూరిటీ గార్డు కళ్ళు ఏమైనాయి? ఏదో సెక్యూరిటీ అంతే తప్ప చేయలేదు. కాబట్టి దేవుడి పిల్లలతో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. మనోచింత అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది అన్నమాట. అది ఎలక్షన్లో మనోచింత ఉండాలి చాలామందికి. అవునా? ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయిన వెంటనే ఏమవుతుంది? నేను మళ్ళా అవుతానా అవునా, ఒకవేళ అయితే నా గతి ఏంటి, అవ్వకపోతే నా గతి ఏంటి అని చింత ఉంటుంది అన్నమాట. కాబట్టి చింతపడే వాళ్ళు ఉన్నారా లేదా లోకంలో? ఎలాంటి వాళ్ళైనా ఉన్నారు. అదే గుర్తుపెట్టుకుని మన మనోచింతని దేవుని మీద వేయటమే. మర్మమును బయలుపరచగలవాడు కలవో దాన్ని తమకు తెలియజేశాడు. ఇతను మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మం నాకు బయలుపరచబడలేదు. జ్ఞానాన్ని బట్టి బయలుపరచబడలేదు అన్నాడు. అవునా? కాబట్టి ఏంటి అద్భుతమైన ఆ మాట చూడండి. అది నాకు ఈ విశేష జ్ఞానం ఉండటం వల్ల ఈ మర్మం నాకు ఆ జ్ఞానాన్ని బట్టి కలిగింది కాదు. రాజునకు దాని భావం తెలియజేయ నిమిత్తము తమ మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకునే నిమిత్తం అది బయలుపరచబడింది. రాజా చదవండి. రాజా చూస్తుండగా బ్రహ్మాండముకు ఈ ఒక ప్రతిమ కనబడింది కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశము భయంకరమైన రూపమును గలదై మరి ఎదుట నిలుచెను. ఒక ప్రతిమ అంటే ఒక విగ్రహం కనబడింది అనమాట. పెద్దది ప్రతిమ బొమ్మ. ప్రతిమ యొక్క శిరస్సు మేలి బంగారం. శిరస్సు మేలి బంగారం మీ అందరూ తెలుసు కదా చిన్నప్పటి నుంచి. నేను తెలుసా తెలీదా?
శిరస్సు బంగారం. తర్వాత దాని రొమ్మును భుజములను వెండివి, దాని ఉదారము తొడలను ఇత్తడివి. వెండి, ఉదరము తొడలు ఏంటది? ఇత్తడి. ఒకే లోహంతో చేయబడి కాదు, 4 లోహాలతో చేయబడ్డాయి. తర్వాత దాని మోకాలు ఇనుపవియు, మోకాలు పాదాలు. దాని పాదాలు ఒక భాగం ఇనుపవియు, ఇనుము ఒక భాగం మట్టినే ఉండండి. మట్టి అంటే కొద్దిగా బలంగాను బలహీనంగాను ఉంటుంది అన్నమాట. కాబట్టి ఒక ప్రతిమ కనబడింది, దానికి శిరస్సు మేలు బంగారం అని తెలియజేయబడింది. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను ముద్దనీయులుగా విరగొట్టినట్టు తమకు కనబడిన. అంతటా గుర్తుపెట్టుకోండి, ఈ పాదాల మీద ఒక చిన్న రాయి పడి ఈ పాదాలు ఏమైనాయి అంటే తుత్తునీళ్ళు అంటే ఇంకా వెనకొట్టబడ్డాయి అన్నమాట. అంటే ఈ 4వ సామ్రాజ్య కాలంలో దేవుని సామ్రాజ్యము ఏం చేసింది? ఈ రాజ్యాన్ని తుత్తునీళ్ళుగా చేసింది అనమాట. ఇప్పుడు రాడ్ అంటే ఎక్కడ పడాలి? ఇక్కడ పడాలి. కానీ ఆ కాలంలో లేదు, ఈ కాలంలో లేదు. ఈ కాలంలో అంటే బబులోను సామ్రాజ్యంలో లేదు, మాది పార్శ్వ సామ్రాజ్యం లేదు, గ్రీక్ సామ్రాజ్యంలో లేదు, రోమా సామ్రాజ్యంలో దేవుని పరిపాలన ప్రారంభించబడింది. 6 రాజుల కాలం దేవుడు ఒక రాజ్యం స్థాపించాడు. అవునా? అందుకని చూడండి, అక్కడ ఆ ప్రతిమ యొక్క పాదాల మీద పడి రాయి అంటే ఆ ప్రభుత్వాన్ని తీసి పడేయించింది అనమాట. ఇంకా అంతే ఇనుము మట్టి ఇత్తడి. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారము ఏకముగా దంచబడి పొలంలోని చెత్త వలె కాగా వాటికి స్థలము ఎచ్చడను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయింది. అంటే మొత్తం ప్రతిమ అంతా కూడా తొక్కునీళ్ళుగా అయిపోయి గాలి కొట్టుకుపోయిందంట. ప్రతిమ వెలుగొట్టిన ఆ రాయి ప్రతిమని వెరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహా పర్వతం అంటే రాజరికం. పర్వతం అంటే ఏంటి? రైట్. తాముకైన కళ ఇదే. దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పాము. రాజా పరలోకమందున దేవుడు రాజ్యము అధికారము బలమును ఘనతయు తమరికి అనుగ్రహించున్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. కాబట్టి పరలోకం దేవుడు రాజ్యం అధికారం బలం ఘనత తమరికి అనుగ్రహించాడు. అది ఇర్మియా గ్రంథంలో చూసాం. రాజ్యం అంటే నా దాసులకు బబులోను రాజును నేను అప్పగిస్తున్నాను అన్నాడు. అవునా? అలాగే రాజ్యం ఘనత తమరికి ఇచ్చాడని చెప్తున్నాడు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులునేమి భూజంతువునేమి ఆకాశ పక్షులనేమి అన్నింటినీ ఆయన తమ చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమకి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. తాము చనిపోయిన తర్వాత తమ రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అటు తర్వాత లోకమంతా ఏలునట్టి 3వ రాజ్యం ఒకటి. 2వ రాజ్యం ఏంటి? మాది పార్శ్విక. 3వ రాజ్యం ఏది? గ్రీక్ సామ్రాజ్యం. అది ఇద్దరి వంటి దగును. ఇమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును. అది 4వ రాజ్యం రోమా సామ్రాజ్యం. అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టినది కదా. ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నిటిని పగలగొట్టి పొడి చేయును. పాదములను బ్రేలును కొంత మట్టుకు ఉమ్మరి మట్టిదిగాను కొంత మట్టుకు ఇనుపదిగాను తమరికి కనబడేను కనుక ఆ రాజ్యంలో భేదములుండును. అయితే ఇనుప బూదతో కలిసి ఉన్నట్టు కనబడిన కనుక ఆ రాజ్యములో అలాగునుండు. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉండును. పాదముల వేలు
కొంతమట్టునకు ఇంపువి గాను కొంతమట్టునకు మట్టివి గాను ఉన్నట్టు ఆ రాజ్యం ఒక విషయంలో బలము గాను ఒక విషయంలో నీరసంగాను ఉండును. ఆ, ఇనుమును బురదయు మిళితమైనట తమకి కనబడను. అటువలే మనుషులు జాతిలో మిళితములై ఇనుము మట్టితో అతుకున్నట్లు వారు ఒకరితోనొకరు వస్తుదయ్యుందురు. ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును. అంటే పరిపాలన ప్రారంభిస్తాడు. దానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందేవారికి కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగయుగముల వరకు నిలుచును. అది దేవుని రాజ్యం, అంతే కదా. ఏ రాజ్యం? దాన్ని పొందిన వారు కాక ఎవరికి చెందదు. ఎవరు పడితే వాళ్ళు రాజ్యంలో ఉండరు. అది బాప్తిసం పొందితేనే, అనగా దానికి అర్హత కలిగి ఉంటేనే ఆ రాజ్యంలో బాప్తిసం పొందితేనే రాజ్యంలో రాజ్య నివాసం అవుతాడు కదా. ఆ రాజ్యంలో నివాసం అవ్వాలంటే బాప్తిసం పొందాలి. ఆ రాజ్యంలో పౌరుడు అవ్వాలంటే బాప్తిసం పొందాలన్నమాట. కాబట్టి పరలోకం దేవుడు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో స్థాపించబడబోయే రాజ్యాన్ని గురించి, పరిపాలన గురించి మాట్లాడారు. అది యోహాను గారు మాట్లాడారు, యేసుక్రీస్తు వారు మాట్లాడారు, అపోస్తలులు మాట్లాడారు కదా. ఆ పరిపాలన రాబోతుందని కూడా యోహాను గారు, యేసుక్రీస్తు వారు, అపోస్తలులు కూడా మాట్లాడారు. ఆ మాట్లాడిన పరిపాలనే 2వ అధ్యాయంలో ప్రారంభించబడింది. మీరు సిలివేసిని చేసిన దేవుడు ప్రభు గారు, క్రీస్తు గాను. కాబట్టి ఆ పరిపాలన యుగయుగాలు ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆయన రాజ్యం అంతం లేనిదే ఉంటుంది. ఈ 4 సామ్రాజ్యాలు ఆ 4 లోహాలతో పోల్చబడ్డాయి. అవన్నీ కూడా దంచివేయబడి తీసివేయబడ్డాయి. అయితే దేవుడి రాజ్యం మాత్రం యుగయుగాలు, వేల వేల సంవత్సరాలు ఉంటుందని చెప్పుకోవచ్చు. లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారము పగలగొట్టగా తమలు చూసిలే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేస్తున్నాడు. అదే రాయబడి జరగబో సంగతిని దేవుడు మాత్రమే చెప్పగలరు. జ్ఞానులు ఎవరు ఏమి చెప్పలేరు అన్నమాట. జరగబో సంగతులు దేవుడు మాత్రమే చెప్పగలరు. కాబట్టి ఎవరైనా వచ్చి మీరు ఇంటికి వచ్చి మీరు ఇల్లు కడతారన్నాడు అనుకో, ఏం చెప్తారు మీరు? అవునా అని అనకూడదు. అవునా కాదు? భవిష్యత్తులో మీరు ఇదే అవ్వబోతారంటాడు. అవునా? బబులోని జ్ఞాని చెప్పలేదు నువ్వు ఏ జ్ఞానము, నువ్వు ఏ జ్ఞానం అని అడగాలి. అవునా? బబులోని జ్ఞానులు ఏం చెప్పలేదు. కాబట్టి ఈయన మన మీద ఏదో రాడి ఎత్తున్నాడు అంతే. ఎవడైనా పుట్టిన తర్వాత, ఎవడైనా పెరిగిన తర్వాత ఇల్లు కట్టుకోకుండా ఉంటాడా? అవునా కాదా? సంపాదించకుండా ఉంటాడా? కాబట్టి దేవుని పిల్లలుగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ శకునాలు, లోక జ్ఞానము ఇవన్నీ కూడా దేవుని యొక్క జ్ఞానం ఎదుట వేరుతనమే. అందుకని మనం ఆచారాల వైపుకి, శకునాల వైపుకి, లోక సంబంధమైన జ్ఞానం వైపుకి వెళ్లకుండా దేవుని జ్ఞానంలో మనం దేవుని జ్ఞానానుసారంగా మనం జీవించడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలన్నమాట. అంతటా రాజు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములను అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. మరి రాజు ఈ మర్మము బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును, రాజులకు ప్రభువును మర్మములో బయలుపరిచి వాడనై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అదనమాట. చూడండి, నీ దేవుడు, దేవతలు అనేవాళ్ళు ఉన్నారు కదా మరి, అప్పుడు వాళ్ళకి అనబడేవాళ్ళు వాళ్ళందరికీ దేవుడే అని చెప్పారు. నిజానికి దేవతలు ఉన్నారా? లేదు. దేవతలు అనబడే వాళ్ళు మాత్రం ఉన్నారు. వాళ్ళందరికీ దేవుడే అని చెప్పాడు తప్ప దేవతలు ఉన్నారో వాళ్ళకి దేవుడు ఉన్నాడు అనేది మనం కాదు. దేవుడు ఉన్నాడు అంతే, అంతేగాని దేవతలు అనబడే వాళ్ళు లేరు. కాకపోతే లోకంలో ఒక విగ్రహాన్ని చేసి దేవతలకి పేర్లు పెట్టారనమాట. ఆ దేవతలు అనబడే వాళ్ళకి దేవుడే అని చెప్పారనమాట. అందరికీ దేవుడే అని చెప్పేసి ఆయన ప్రత్యుత్తరం ఇచ్చాడు బబులోను రాజు. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానులు ఇచ్చి అతని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిని గాను
బబులోను జ్ఞానవంతులలో ప్రధానిగాను నియమించెను. అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా సద్రకు మిషకు అబేద్నెగోను వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించెను. అయితే దానియేలు రాజు సరిపోలేను. కాబట్టి 2వ అధ్యాయంలో బబులోను రాజుకి దేవుడు కలవర పెంచి దాన్ని మర్చిపోయేటట్టుగా చేయడు, ఆయనే చేశాడు. అర్థమైంది. బబులోను జ్ఞానులు ఆ కళ భావాన్ని చెప్పలేకపోవడం, దేవుడిని అడిగిన దానియేలు ఆ కళ భావాన్ని, కళను దాని భావాన్ని వివరించి చెప్పడానికి రాస్తాడు. కళను దాని భావాన్ని వివరించి చెప్తాడు. కాబట్టి దేవుని యందు జ్ఞానం, దేవుని యందు భయభక్తులకు మాత్రమే ఆయన సంకల్పాన్ని బయలుపరుస్తాడనే సంగతిని గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే ఆ సంగతులు బయలుపరచబడతాయి. వచ్చే నెలలో మనం స్టడీ చేద్దాం.